మంజుల అనే పేషెంట్ చాలా కాంప్లికేటెడ్ కేస్ 35 వీక్స్ 5 డేస్ అప్పుడు మన దగ్గరికి వచ్చింది ఎమర్జెన్సీలో. ఫీటల్ డిస్ట్రెస్ వెళ్తుందని చెప్పేసి ఇమీడియట్ గా ఎన్ఐసి టీమ్ కి ఇన్ఫార్మ్ చేయగా సిజేరియన్ కి తీసుకున్నాము. డెలివరీ చేస్తే మీరైనా సేఫ్ అవ్వగలుగుతారు, బేబీ అయినా సేఫ్ అవ్వగలుగుతుంది. సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసాము. 1.6 కిలో ఉండడము, తిండి నాళం అనేది ట్యూబ్ వేస్తాము, ఆయిలింగ్ అయింది, సర్జికల్ కండిషన్, యాక్యువేషన్ ఫిస్టులా అనేది డయాగ్నోసిస్. చేసిన తర్వాత మేము కొంచెం భయానికి లోనే వితిన్ 1 డే మనం సర్జరీ చేయడం కూడా జరిగింది. ఒక వారం 10 రోజులు వెంటిలేటర్ మీదనే ఉండాల్సి వచ్చింది బేబీ. సో మన కాంప్లికేట్ కేసు రావడం అనేది ఎంత ఇంపార్టెంటో, వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా మనం బయటికి డిశ్చార్జ్ చేయడం అనేది ఈజ్ అవర్ మెయిన్ గోల్. నేను డాక్టర్ రమ్య వందన్ శెట్టి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్స్. మంజుల అనే పేషెంట్ ప్రైమీ, తన ఫస్ట్ ప్రెగ్నెన్సీ 35 వీక్స్ 5 డేస్ అప్పుడు మన దగ్గరికి వచ్చింది ఎమర్జెన్సీలో. బేబీకి డిస్ట్రెస్ ఉండి అండ్ ఉమ్మనీరు కూడా చాలా ఎక్కువ ఉందని ఇక్కడికి పంపించారు. సో తను వచ్చేసరికి బేబీకి డిస్ట్రెస్ అండ్ లీకింగ్ పీవీ కూడా ఉండే. సో మేము ఎమర్జెన్సీలో సిజేరియన్కి తీసుకున్నాము. అండ్ బేబీ డిస్ట్రెస్ ఉండడం వల్ల ఇవన్నీ మనం ఎన్ఐసియూ టీమ్కి ఇన్ఫామ్ చేసి అండ్ అనెస్థీషియా వాళ్ళ హెల్ప్ తీసుకుని సక్సెస్ఫుల్గా డెలివరీ చేసాము. దాని తర్వాత బేబీని మేము ఎన్ఐసియూ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసాం. ఫీటల్ డిస్ట్రెస్ వెళ్తుందని చెప్పేసి ఇమీడియట్ గా ఎన్ఐసి టీమ్ కి ఇన్ఫార్మ్ చేయగా నేను మా నర్సింగ్ టీమ్ తోటి ఓటీ అటెండ్ కావాల్సి వచ్చింది. సో బేబీ వెయిట్ వచ్చేసి 1.7 kg. డెలివరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా క్రై ఉండేది. నార్మల్గా ఎగ్జామిన్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే తిండి నాళం అనేది ట్యూబ్ వేస్తాము. ట్యూబ్ వేసడం వల్ల అది నార్మల్గా పొట్టలోకి వెళ్ళాలి. కాకపోతే నాకు కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది, అంటే కాయిలింగ్ అయింది అది. సో అక్కడ మాకు సస్పిషన్ వచ్చింది, ట్రాక్యూసెఫియల్ ఫిస్టులా ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాము. సో బేబీని సెటిల్ చేయడానికి ఎన్ఐసియూకి షిఫ్ట్ చేసాము. ఎన్ఐసియూ షిఫ్ట్ చేసిన తర్వాత ఎక్స్రే చేసి చూస్తే ఇంజీ నార్మల్గా తిండి నాళంలోకి ఆ ట్యూబ్ వెళ్ళట్లేదు. సో దాన్ని మేము డయాగ్నోస్ చేసాము, ట్రాక్యూసెఫియల్ ఫిస్టులా అని డయాగ్నోస్ చేసాము. దాని తర్వాత ఫర్దర్ సర్జికల్ టీమ్ కూడా ఇన్ఫార్మ్ చేసాము. మైసెల్ఫ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్. బేబీ ఆఫ్ మంజుల అన్నది మనకి 1.6 కిలో ఉండడము, ప్రీటర్మ్ బేబీ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ సర్జికల్ కండిషన్ ఏదైతే ట్రీకోఎజోఫేషియల్ ఫిస్టులా అంటారో ఆ కండిషన్లో మనకి ఏంటంటే తిండి నాళి అనేది మనకి సరిగా ఫామ్ కాలేదు. ప్లస్ మనకి స్టమక్కిను తర్వాత మనకి రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద లంగ్కి కూడా మనకి ఏంటంటే కొంచెం కనెక్షన్ ఉండడం వల్ల మనం పాలు ఇవ్వలేము. ప్లస్ బేబీకి నంజు వచ్చి శ్వాస ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన కండిషన్ కాబట్టి పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కండిషన్ ఇమీడియట్గా పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. మనం వితిన్ 1 డే మనం సర్జరీ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత బేబీని మనం ఎన్ఐసియూలో వెంటిలేటర్ మీద స్టెబిలైజ్ చేసి ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజులు వెంటిలేటర్ మీదనే ఉండాల్సి వచ్చింది బేబీ. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళకి. మెయిన్ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి డెఫినెట్గా కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్కువ రోజులు పాలు ఇవ్వలేము కాబట్టి బేబీని టోటల్ పెరెంటల్ న్యూట్రిషన్ అని చెప్పేసి మనం ఏంటంటే ఓన్లీ గ్లూకోజ్ మీదనే బేబీని ఎక్కువ రోజులు ఉండాల్సి రావచ్చు. ఆ టైంలో బేబీ వెయిట్ తగ్గకుండా బేబీ యూరిన్ కానీ అవన్నీ సరిగా జరుగుతూ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన న్యూట్రిషన్ పార్ట్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి ఏదైతే మనకి సర్జరీ జరిగిన చోటు ఏదైతే ఉంటుందో మనకి రైట్ సైడ్ నుంచి మనకి త్వరకొటమీ చేశారు, అంటే రైట్ చెస్ట్ నుంచి అప్రోచ్ అవుతారనమాట. ఆ విధంగా కూడా అక్కడ జరిగే కాంప్లికేషన్స్ నుంచి కూడా బేబీ మెల్లమెల్లగా బయటపడడం జరిగింది. ఆఫ్టర్ 7 days to 10 days అది మంచిగా హీల్ అయిందని చెప్పేసి మేము ఒక డై స్టడీ ద్వారా మేము టెస్ట్ చేసుకున్న తర్వాతనే మేము బేబీకి పాలు అన్నది స్టార్ట్ చేసాము. ఈ పాలు కూడా బేబీ బాగా అరిగించుకొని మెల్లమెల్లగా పెంచుకొని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బేబీ మంచిగానే తల్లితో పాటు పాలు తీసుకుంటున్నారు. ఒక 30-40 ml పాలు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని బేబీ కూడా వెయిట్ పెరగటం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో మధ్యలో వచ్చిన కండిషన్స్ లైక్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే కొంచెం శ్వాస ఇబ్బంది కానీ అవన్నీ డీల్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఆక్సిజన్ అవసరం పడింది బేబీకి. ఎక్కువ నంజు ఉండటం వల్ల ఆ ప్రాబ్లం వాటికి కొంచెం ఆక్సిజన్ తగ్గించుకుంటూ రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ అల్టిమేట్గా ఇట్లాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ డీల్ చేసేటప్పుడు మొత్తం టీమ్ వర్క్ లైక్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే మనకి పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ పేరెంట్స్ సైడ్ నుంచి మనకు ట్రస్ట్ ఉండడం కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని విధాలుగా హెల్ప్ చేసినందుకు ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు అవర్ గ్రావిడ్ హోమ్ hospital team. So thank you so much for giving this opportunity to treat this baby and save this baby. Thank you so much. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇందాక మనకి ఇక్కడ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు మన కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ మన డాక్టర్స్ వారు చెప్పినట్టుగా
యూజువల్గా మనకి ఇట్లాంటి కండిషన్స్ అన్నీ కూడా మనకి టర్మ్ బేబీస్లో మనకి 37, 38, 2.5, 3 kgs ఇట్లాంటి బేబీస్లో మనకి సర్జరీస్ చేయడం అనేది యూజువల్గా మనకి జరుగుతుంటాయి. కానీ మనకి ప్రీటర్మ్ బేబీస్లో ఇలా లో బర్త్ వెయిట్ బేబీస్లో 1.5, 1.7 ఇంత తక్కువ బేబీస్లో మనకి ఇలాంటి సర్జరీస్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ హైదరాబాద్. అండ్ ఇట్లాంటి సర్జరీస్ మనకి వరంగల్లో జరిగాయి, కాకపోతే అంత సక్సెస్ రేట్ అనేది మనకి చాలా తక్కువ. కాకపోతే మనకి ఇప్పుడు వరంగల్లో మన గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ యొక్క మోటో ఏమిటి అంటే మనకి ఫర్ ద మదర్ అండ్ ఫర్ ద న్యూ బర్న్ బేబీస్ వీళ్ళిద్దరికీ మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ జరిగినా కానీ లెవెల్ 3, లెవెల్ 4 సర్వీసెస్ వరకు కూడా ఇంక్లూడింగ్ మనకి పీడియాటిక్ సర్జరీస్, నాట్ ఓన్లీ పీడియాటిక్ సర్జరీస్, స్పీకింగ్ అబౌట్ ద న్యూనేటల్ సర్జరీస్ కూడా మనం ఇక్కడనే చేయాలి అన్న మెయిన్ మోటోతోటే మనం ఇక్కడ పెట్టాము. సో మనకి కావాల్సింది ఏంటి, పర్టికులర్లీ లైక్ మెయిన్ డాక్టర్స్, ఆ తర్వాత వచ్చిన తర్వాత క్రిటికల్ టీమ్ లైక్ అనెస్థెటిస్ట్ అయితేంది, ఆ తర్వాత మనకి ఎన్ఐసీ దగ్గరికి వెళ్ళేసరికి మనకి 24/7 మనకి డే నైట్ అంతా చేసుకునే క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్. సో దిస్ ఈజ్ ఆర్ లైక్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒక యూనిట్ లాగా మనం దీన్నంతా ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో మన కాంప్లికేట్ కేసు రావడం అనేది ఎంత ఇంపార్టెంటో వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా మనం బయటికి డిశ్చార్జ్ చేయడం అనేది ఈజ్ అవర్ మెయిన్ గోల్. సో ఇలాంటి 1.5, 1.7 kgs బేబీస్ని మనం ఇంత కాంప్లికేటెడ్ TEF కేస్ని మనం సర్జరీ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2 to 3 weeks మనం హాస్పిటల్లో ఉంచుకొని వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లైక్ నిమోనియా కానీ లేకపోతే సెప్సిస్ కానీ లేకపోతే ఫీడ్ ఇంటాలరెన్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ కాకుండా విత్ ఇన్ షార్ట్ స్పాన్లో మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నామంటే ద క్రెడిట్ టోటల్లీ గోస్ టు అవర్ మెయిన్ NICU యూనిట్ అండ్ ద NICU స్టాఫ్ అండ్ ద పీడియాట్రిషియన్స్. నేను డాక్టర్ కూచన సురేష్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ గ్రావిడ్ హోమ్ హాస్పిటల్ వరంగల్. బేబీ ఆఫ్ మంజుల చాలా కాంప్లికేటెడ్ కేసు. మనకి లేట్ ప్రీటర్మ్ అండ్ 1.7 kg ట్రాకియోఎసోఫేజియల్ ఫిస్టులా అనేది డయాగ్నోసిస్. సో ఇలాంటి కండిషన్స్ మనకి వరంగల్లో చాలా అరుదుగా ఉంటాయి. సర్జరీస్ కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. మనకి సర్జరీ చేసేటప్పుడు కానీ సర్జరీ అయిపోయిన తర్వాత కానీ చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండడం జరుగుతుంటుంది. సో ఇలాంటి కేసెస్ని డీల్ చేయడానికి మనకి ఒక ప్రాపర్ టీమ్ అనేది డెఫినెట్గా అవసరం ఉంటుంది. అది మనకి గైనకాలజిస్ట్ వాళ్ళు అయి ఉండొచ్చు, పీడియాట్రిషియన్స్ అయి ఉండొచ్చు అండ్ న్యూనటాలజిస్ట్ వాళ్ళు అయి ఉండొచ్చు. సో అంత టీమ్ ఎఫర్ట్ పెట్టుకోగలిగితేనే మనకి ఆ రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. సో అలాంటి టీమే మనం గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో మనకి ఉంది ఇప్పుడు. సో గైనకాలజిస్ట్ టీమ్ కానీ, NICU టీమ్ కానీ, పీడియాట్రిషియన్ టీమ్ కానీ, అనెస్థెటిస్ట్ టీమ్ కానీ, సో వీళ్ళందరూ ఒక టీమ్ ఎఫర్ట్తో చేయగలిగితేనే ఇలాంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మన గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో ఇలాంటి క్రిటికల్ సర్జరీస్ కానీ అండ్ లేట్ ప్రీటమ్ ఎర్లీ ప్రీటమ్ కానీ ఎలాంటి కేసెస్ అయినా డీల్ చేసే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అనేది మన హాస్పిటల్లో ఉండడం జరిగింది. మన వరంగల్లో లెవెల్ 4 NICU అనేది ఏ హాస్పిటల్లో లేదు. ఒక గ్రావిడ్ హోమ్ హాస్పిటల్నే మనకి లెవెల్ 4 NICU, అది కూడా అధునాతనమైన NICU విత్ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్తో పాటు ఇంక్యుబేటర్స్, వార్మర్స్, ఫోటోథెరపీ యూనిట్స్ కానీ, INO మెషిన్ కానీ, టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్, సో ఇలాంటి సదుపాయాలతోని మనకి NICU అనేది అవైలబుల్గా ఉంది. హైదరాబాద్కి వెళ్ళనవసరం లేకుండా మనకి అక్కడ ఉండే ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది మనకి వరంగల్లోనే అందుబాటులో ఉంది. హై రిస్క్ కేసెస్ అయినా కానీ, మనకి పిల్లలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, చిన్నపిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా కానీ ప్రతి ఒక్క సర్జరీస్తో పాటు వాళ్ళ యొక్క వ్యాధులకు సంబంధించి ఎటువంటి చికిత్సనైనా కానీ గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో అందుబాటు ధరలో అఫోర్డబుల్ ప్రైసెస్లో జరగడం జరుగుతుంది. We spread smiles in every home. కలతలు దూరం, మనసు ప్రశాంతం, కనబడే జ్ఞానం, సేవలు అద్భుతం. గ్రావిడ్ హోమ్ భద్రతకు